వారితో సత్సంబంధాలు పెట్టుకొని మరియు దాంట్లోనే ఒక తల్లే దయ్యమైనట్లుగా అని ఏదైతే ఒక సామెత ఉందో మరి కంచె చేను వేసినట్లుగా వారి వ్యవహారం ఉంది. కాబట్టి ఈ విషయం మీద ఈరోజు హిడెన్బర్గ్ కంటే ముందే రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో పార్లమెంట్లో కానీ బయట కానీ మరి వివరాలతో మాట్లాడితే ఆయన గొంతు నొక్కిరు, ఆయన ఇల్లు ఖాళీ చేయించారు, ఆయన సభ్యత్వం రద్దు చేయాలి, ఆయన 8 ఏళ్ల దాకా పోటీ కూడా చేయకుండా చూడాలని వాళ్ళ యొక్క అక్రమాలు బయటకు వస్తేనే ఆ రకంగా తొక్కిపెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ మాట్లాడితే మేము నీతివంతులం, మేము యాంటీ కరప్షన్ విధానాలు అంటున్నారు. మరి ఆ దాని మీద ఎందుకు మీరు ఇంత దయ్యమైనట్టుగా సెబీ ఏదైతే ఉందో మరి అదాని అక్రమాల మీద విచారణ చేపట్టాల్సిన సెబీ సంస్థ చైర్మన్ వారే అక్రమాల పుట్టగా మారిందని ఈరోజు వెల్లువడినటువంటి హిడెన్బర్గ్ ద్వారా అక్రమాలు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత పేద ప్రజల గురించి, రైతుల గురించి, నిరుద్యోగుల గురించి, అక్కడ ఉన్న పేదరికం ఉన్న వారికి సరి అయిన కమిషన్ చైర్మన్ వారితో సత్సంబంధాలు పెట్టుకొని మరియు దాంట్లోనే ఒక తల్లే దయ్యమైనట్లుగా అని ఏదైతే ఒక సామెత ఉందో మరి కంచె చేను వేసినట్లుగా వారి వ్యవహారం ఉంది. కాబట్టి ఈ విషయం మీద ఈరోజు హిడెన్బర్గ్ కంటే ముందే రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో పార్లమెంట్లో కానీ బయట కానీ మరి వివరాలతో మాట్లాడితే ఆయన గొంతు నొక్కిరు, ఆయన ఇల్లు ఖాళీ చేయించారు, ఆయన సభ్యత్వం రద్దు చేయాలి, ఆయన 8 ఏళ్ల దాకా పోటీ కూడా చేయకుండా చూడాలని వాళ్ళ యొక్క అక్రమాలు బయటకు వస్తేనే ఆ రకంగా తొక్కిపెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వం. మళ్ళీ మాట్లాడితే మేము నీతివంతులం, మేము యాంటీ కరప్షన్ విధానాలు అంటున్నారు. మరి ఆ దాని మీద ఎందుకు మీరు ఇంత